అయ్యా, నారని లేడి కొమ్ములలో ఇరుక్కున్నది. ఆ లేడీ ఇటువైపుగా పోయినది. నారని నాకు ఇప్పించండి అయ్యా. అట్లనే పోయిరమ్ము. సరేనయ్యా. కనిపించలేదు. నాకును కనిపించలేదు. నాయనా నకుల, దాహంగా ఉంది, నీరు తమ్ము. అటులనే అన్నా. అమ్మయ్య, జలము దొరికినది. పోయి ఈ కొలనుకు నేనే అధిపతిని. నా అనుమతి లేనిదే ఈ కొలనులోనికి రాకూడదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. మాట వినిపించుతున్నదే, కానీ మనిషి కానరాడే. ఒకవేళ ఆకాశవాణి కాదు కదా, జలము త్రాగిదా. పోయి నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. సహదేవా, నకులుడు ఇంకనూ రానేలేదు. నీవు పోయి చూడుము. అటులనే అన్నా. అమ్మయ్య, జలము దొరికినది. పోయి ఈ కొలనుకు నేను అధిపతిని. నా అనుమతి లేనిదే ఈ కొలనులోనికి రాకూడదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. మాట వినిపించుతున్నదే, మనిషి కానరాడే. ఒకవేళ ఆకాశవాణేమో, జలము త్రాగేదా. పోయి ఈ కొలనుకు నేను అధిపతిని. నా అనుమతి లేనిదే ఈ కొలనులోనికి రాకూడదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. అర్జున, సహదేవుడు కూడా రానేలేదు. పోయి చూడుము. అటులనే అన్నా. అమ్మయ్య, జలము దొరికినది. పోయి ఈ కొలనుకు నేను అధిపతిని. నా అనుమతి లేనిదే ఈ కొలనులోనికి రాకూడదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. మాట వినిపించడం కానీ మనిషి కానరాడే. ఇది నా బ్రహ్మ కాదు కదా, జలము త్రాగిద. పోయి నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. ఇదేమి, అర్జునుడు కూడా రానేలేదు. భీమా, ఏమైందో చూడుము. అటులనే అన్నా. అమ్మయ్య, జలము దొరికినది. పోయి ఈ కొలనుకు నేను అధిపతిని. నా అనుమతి లేనిదే ఈ కొలనులోనికి రాకూడదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. ఎవరైతే నాకేమి, నేను ప్రేమించను. పోయి నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. అయ్యో, నా తమ్ముళ్ళు ఎవరూ రానలేదే. మరికేమైనది? ఏ ప్రమాదము వాటిల్లో లేదు కదా. నేను పోయి చూసేదను. అయ్యో, నా తమ్ముడు ఇలా పడిపోయారేమి? భీమా, లే నాయనా. నాయనా, నక్లా లే. అర్జున, లే నాయనా. సహదేవా, లే నాయనా. జన్మకేం ఎత్తుకదా. పోయి ఈ కొలనుకు నేను అధిపతిని. నా అనుమతి లేనిదే ఈ కొలనులోనికి రాకూడదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీరు త్రాగుము. అటులనే కానిమ్ము. సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు? దేవతలు. మానవునికి సహాయపడేది ఏది? ధైర్యం. గాలి కంటా వేగమైనది ఏది? మనసు. భూమి కంటా భారమైన వారెవరు? జనని. ఆకాశం కంటా విశాలమైన వారెవరు? తండ్రి. నిద్రలో కూడా కన్ను పోయినది ఏది? చేప. జన్మించి ప్రాణం లేనిది ఏది? గుడ్డు. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది. ఐదుకి ఏది ముఖ్యం? వాన. ధర్మానికి ఆధారం ఏది? దయ, దాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయం ఏది? దానం. సుఖానికి ఆధారం ఏది? శీలం.
మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునికి జీవనాధారం ఏది? మేఘం. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడుల్ని గుర్తించగలడం. ధర్మనందన, నేను ఒక యక్షుడిని. నీ బుద్ధి కుశలత, నీ సమయస్ఫూర్తి మాకెంతో హర్షణీయం. నీ తమ్ముళ్ళు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇయ్యక ప్రాణములు విడిచినారు. అయ్యో, కానీ నీ తమ్ముళ్ళు ఒకరిని మాత్రమే బతికించదా, కావున ఎవరిని బతికించమంటావు? నకులుడిని బ్రతికించు యక్ష. అదేమి, నకులను నేలే బతికించవలే? కుంతి పుత్రులలో నేను బ్రతుకు ఉన్నా. నా పిన్నమ్మ మాదిరి పుత్రులో ఒకడు ఉండవలనే కదా, అందులోకి అటులంటిని. ధర్మరాజా, లేడీ రూపంలో నేనే వచ్చింది. ఈ ఆరుని తీసుకునము. నీ ధర్మం తప్పని ప్రవర్తనే నీకు మంచి చేస్తుంది. ఇదిగో నీ తమ్ముళ్ళందరినీ తీసుకొని వెళ్ళము. నీ ఒంటి వారి దర్శన భాగ్యం మాకెంతో ఆనందదాయకం. శుభమస్తు. ధన్యోస్మి యక్ష. అన్నా, నాకేమైనది? ఏమీ కాలేదు నాయన. రండి